నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే నక్కలోల్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. వాహనాలు పెరిగే కొద్దీ ట్రాఫిక్ సమస్యలు అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. నక్కలోల్ సెంటర్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే నివసిస్తూ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే రోడ్డు పైకి వాళ్ళ అంగళ్ళు తీసుకుని వచ్చి ట్రాఫిక్ ఎంతో అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి అంగళ్ళు ఏదైతే ఉన్నాయో రోడ్డు పైకి కాకుండా రోడ్డు మార్జిన్ అవతలు పెట్టుకోవాలని చెప్పి ఆదేశాలు చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రహదారులపై వాహనాల రద్దీ, పార్కింగ్ సమస్యలు ఇవన్నీ ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితిలో ట్రాఫిక్ అంతరాయం కలిగించే రోడ్డు మార్జిన్ దాటిన దుకాణాలపై నగరపాలక సంస్థ సీరియస్గా హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకంగా నక్కలోల సెంటర్ కూడలి ప్రాంతంలో రోడ్డు మార్జిన్ దాటి వ్యాపారం చేస్తున్న దుకాణాలపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో ముఖ్యంగా నక్కలోళ్లు అని పిలువబడే గిరిజనుల దుకాణాల వారిని వెంటనే దుకాణాలు తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశాలిచ్చారు. అధికారుల హెచ్చరిక ప్రకారం రోడ్డుపై వ్యాపారం కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాకు సరైన వసతులు కల్పిస్తే ప్రభుత్వం కేటాయించిన చోటులోనే మేము వ్యాపారాలు నిర్వహిస్తామని, మమ్మల్ని ఎక్కడా కూడా వ్యాపారాలు చేసేందుకు, నివసించేందుకు అనుమతి ఇవ్వడం లేదని, మా గోడు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము దాదాపు 80-90 ఏళ్ల నుంచి మేము ఇదే రోడ్డు మీద పడి బతుకుతూ ఉండాం. మామూలుగా అయితే అది ఒకటే సార్ రోడ్డు మాకు. ఈ మధ్య ఏంటంటే మాకు సుజాతమ్మ ఉండేటప్పటి నుంచి కూడా మాకు స్థలానికి మాకు పట్టాలు కూడా ఇచ్చారు సార్. అప్పట్లో మా వాళ్ళు జాగ్రత్త చేసుకోలేక వాళ్ళు పోగొట్టేశారు ఎక్కడో. మాకు కూడా ఇక్కడ మేము ఒకప్పట్లో చాలా హీనంగా బతికాం. ఏదో ఈ షాపులు ఉండని షాపుల వల్ల మా పిల్లకాయలు కూడా చదివించుకుంటున్నాం, మా బిడ్డలు కూడా బడిలో చదివించుకుంటున్నాం, హాస్టల్కి కూడా పంపిస్తున్నాం. ఇది ఉండని మూలంగానే మేము బతుకుతుంటాం సార్. ఒకవేళ ఇది లేకపోయిందంటే మా బతుకులు కూడా కుక్క బతుకులు అయిపోద్ది సార్. మాకు కూడా దయచేసి ఒక్కసారికి మా వాళ్ళు మేము పెద్దోళ్ళు లేని టయానికి చూసి ఈ పిల్లకాయలు సార్ తప్పు చేసుకున్నారు. మేము ఊళ్ళో లేను కాబట్టి మా పిల్లకాయలు తప్పు చేసుకున్నారు. ఈ ఒక్కసారికి మీరు క్షమిస్తే మేము ఇంతకు ముందు మేము రోడ్డుకి వెనకాల ఉన్నట్టుగా మేము కూడా చేసుకుంటున్నాం. ఈ ఒక్క రోజుకి సార్ దయచేసి మాకు కూడా క్షమించండి. మేము లేని టయానికి పిల్లకాయలు ఒకరికొకరు గొడవ పడతాం, పైకి వచ్చేయటం అట్లా జరిగిపోయింది. ఈసారికి మమ్మల్ని క్షమించండి. మేము కూడా ఫస్ట్లో మేము వెనక పక్క ఎట్టా ఉండామో అట్టే మేము కూడా అనుకుంటున్నాం, జరుపుకొని మేము కూడా బతుకుతాం సార్. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ దుకాణాలన్నీ కూడా తీసేయాలని చెప్పారా, లేకపోతే మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని వెనక పెట్టుకోమని చెప్పారా? సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కానీ వెనక పక్క కానీ జరగలేకపోతే ఒక్కరోజు రేపటి లోపు మీరు జరగకపోతే మేము దుకాణాలు జేసీబీ ద్వారా తీసుకొచ్చి మొత్తం దుకాణాలు లేపేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. మేము కూడా అదే విధంగా మా సార్ వాళ్ళు చెప్పినట్టుగా మేము కూడా పాటిస్తూ ఉండాం. మేము సాయంత్రానికి కానీ ఈ సాయంత్రానికి కానీ మేము అన్నీ వెనక్కి జరిపే మార్గంలో ఉండాం సార్. ప్రయత్నిస్తాం. మాకు చదువు లేదు సార్. మా ఉద్యోగాలు బయట ఉద్యోగం చేయాలని, పని చేయాలని తెలియదు. మాకు ఉద్యోగం చేయాలని తెలియదు. మాకు బడిలో పెట్టలేదు. అప్పుడు మా అమ్మ నాన్న ఈడే 6 పిల్లలు కన్నారు. ఏదో తల్లి దగ్గర రోడ్డు మీద వచ్చేసాను సార్. మేము ఎప్పుడు కూర్చున్నాం అప్పుడే సలం దగ్గర రోడ్డు వచ్చేసి మేము మామూలు సలం దగ్గర వెళ్ళిపోతాం. మాకు ఇంక లేపేస్తే మా పిల్లలందరూ మేము అనేది అయిపోతాం సార్. ఏం సంపడుతున్నారు. దయచేసి ఒకసారి మాకు క్షమించే సార్. ఇప్పుడు నుంచి తప్పు చేయలేక మేము ఇదన్నీ తీసేసి మేము ఎట్ట ఉన్నాలో సంవత్సరాలు ఎట్ట ఉంది మేము బతుకుతాం సార్. ఇప్పుడు నుంచి మాకు దయచేసి దయ చూపించండి సార్. మాకు చిన్న బిడ్డ సార్. మేము రోడ్డు మీద వాన వస్తేవి ఇల్లు లేదు, ఏమీ లేదు. మాకు ఆ డేర పట్ట కింద పనుకుంటాం. మేము అన్నం దొరుకుతాయి ఎవరైనా రోడ్డు మీద చేస్తే తింటాం. మేము లేదంటే కడుపు కాల్చుకొని పనుకుంటాం. 6 పిల్లలు పనుకొని బయట మా ముత్తాతల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి బయట రోడ్డు మీదనే. మాకు రోడ్డే బతుకు. మాకు దారి లేదు సార్. మాకు ఇంకెక్కడ బతికేదానికి. 6 వాన వస్తే 6 బస్ స్టాండ్ దగ్గర వెళ్తాం, లేదా బ్రిడ్జి కింద వెళ్తాం. లేదంటే రోడ్డు మీద అంటే గొడుగు పెట్టుకుంటేనే రోడ్డు మీద నిలబడి తడుచుకొని ముద్ద అయిపోతుంది. జ్వరాలు వస్తారు, దగ్గు వస్తుంది, అన్నీ వస్తాయి. బయట మాకు చదువు లేదు, మాకేం లేదు. సూదులు అమ్మితే 5 రూపాయలు సూది, పిన్నిస్ 5 రూపాయలు, దువ్వెన 10 రూపాయలు.
అమ్మితే మా కడుపే సరిపోద్ది. మేమేం బంగ్లాలు మింగళలు కట్టుకోవాలి సార్. పాత గుడ్డ లేకుంటే మార్కెట్ మీద పాత గుడ్డలు తెచ్చి వేసుకుంటాం. లేదంటే కూసుకుంటాం, ఎవరు అన్నం వేస్తారని కూసుకుంటాం. అట్టని బతుకు సార్ మా బతుకు. మాకు ఇక్కడ నుంచి లేపేస్తాం, మాకు బతుకు లేదు సార్. మీరు దయచేసి మాకు మీరే బాగా దారి చూపించాలి. మేము ఇప్పుడు ఒక్కరోజు తప్పు చేస్తే మళ్ళీ మాకు ఎక్కడే దయచేసి బాగా. మాకు ఎక్కడ షాప్ లేవు సార్, స్థలం లేవు సార్. మాకు మీరే దయచేయండి సార్. ఇది ఒక్కరోజు క్షమించండి సార్. మాకు ఇది ఒక్కసారి క్షమించే ఇంకోసారి తప్పు చేయండి సార్. మా సార్ మాకు వచ్చి ఇక్కడ ఉండేది 14 అంకలు సార్. ఒక్కొక్కరికి పెళ్ళి అయ్యి 5 మంది ఉంటే ఒక్కొక్కరు పిల్లలకి వచ్చి 5 మంది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు మాకు పిల్లలు ఉన్నారు. మేము బతుకుతారు చేస్తేనే కదా మా పిల్లలు మేము చూసుకునేది. మేము చదువుకోవాలా, పరిగించాలా, ఏడైనా మేము బాగా పెట్టుకోవాలనుకుంటున్నాం. ఒక ఇల్లు లేదు, వాకిల్లు లేదు, రోడ్డు మీద ఉండేదే. ఏడైనా వస్తే గవర్నమెంట్ ఓట్లు తీసుకెళ్తున్నారు పనికి. మాకు వద్దమ్మా, మీరు వచ్చి ఇదమ్మా మీకు పెళ్ళి అయింది కదా, ఇదమ్మా మీకు పెళ్ళికి అయినా డబ్బు అయినా లేదంటే ఒక ఇల్లు అయినా ఇదమ్మా మీరు అంగడి మీరు బతుకుదానికి మీరు బతికేదానికైనా మీరు ఉండేదానికైనా అదేనా ఉండాలని మనం ఏం వచ్చి పట్టించుకోరు. ఓటుకి రోజు వస్తారు, ఓట్లు ముందు తీసుకెళ్ళిపోతారు. మేము ఉంటూ రోడ్ల మీద ఉంటున్నాం. ఎవరెవరి మంటే వస్తే మళ్ళీ ఉండేది అంకలు ఇప్పి తరిమేస్తున్నారు. తరమండి, న్యాయంగా రోడ్ల మీద లేకుండా లోపల కూర్చోబెట్టండి. లోపల అందరూ సర్ది కూర్చుంటారు. మాకు లేని వాళ్ళు ఇప్పటికి అంగడి చూపియండి. అట్లా కాకుండా అసలు ఏం ఉండకూడదు. మీరు వెళ్ళిపోవాలంటే మేము 50 సంవత్సరం నుంచి ఇక్కడే కదా సార్ మేము ఉండేది. మా అమ్మ వాళ్ళు మా ముత్తాదు అది నుంచి ఇక్కడే ఉండి పెరిగి ఇంకో మళ్ళీ పోమంటే ఆడ వెళ్ళిపోతాం చెప్పు. ఒకసారి ఎలికి వచ్చి వెళ్ళిపోయిన దారి మీదనే ఇంకో మళ్ళీ ఎలికి వదులుతాం అనుకో. ఇక్కడే ఉండి పెరిగిపోయి మేమంతా వదిలిపోమంటే మమ్మల్ని ఇక్కడ ఆశ అయిపోయాం. మనం ఏడకి వెళ్ళలేం. ఏడని చూపిస్తే మాకు ఒక స్థలంలో ఒక అంగడి అందరికి అంగళ్ళు ఇచ్చారు. మాకు అంగళ్ళు లేదు, ఒక స్థలం ఇవ్వటం లేదు. మా బిడ్డలకు చదువు చెప్పాలంటే ఏడకు పంపిస్తున్నాం. వస్తున్నారు పనికి సరిగా చదువు చెప్పేదానికి కుదరటం లేదు. బస్ స్టాండ్ తిరగకూడదు, మార్కెట్ పోయి తిరగకూడదు, ఏడైనా కూర్చోకూడదు. కూర్చుంటే ఏం చేస్తారు? నక్కలోళ్ళు కాలు ఇచ్చినారు. నక్కలోళ్ళు కాలు అంటే ఎంతమంది నక్కలోళ్ళు కాలు? ఒక 20 అంగిడే ఉన్నాయి, ఒక 20 అంగిడిలో ఉన్నాయి. ఇంకో 100 మంది ఏడపోయి బతకాలి సార్. మేమేమో దొంగ పని చేసేవాళ్ళు కాదు, అబద్ధాలు మాటలు చేసేవాళ్ళు కాదు. ఏ తప్పు పనికి పోయావు పిన్ని సూదులు అమ్ముకొని బతికేవాళ్ళు. అక్కడ బతుకుంటే మాకు వెళ్ళిపోండి, ఉండు బాకండి, ఇక్కడ కూర్చోబాకండి, అక్కడ కూర్చోబాకండి. మీకు అన్నీ కాలు ఇచ్చినారు. ఆ కాలు ఇచ్చి మేము సుఖం సార్. నలుగురు బతకాలని నలుగురు ఇవ్వాలి చోటు. 10 మందికి ఇచ్చి నలుగురు పోమంది ఏడపోయి బతకాలి. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది లేకపోతే మా పిల్లలకి నోట్లో కూడు లాగేసినట్టుగా అయిపోతుంది. మా బతుకులు రోడ్డు మీద వచ్చేస్తుంది. అది ఉండం కాబట్టి బిడ్డలకి ఒక ముద్ద అన్నం పెడుతుండా, ఒక ముద్ద కూడు పెడుతుండా. ఇది పోతే మా బతుకులంతా రోడ్డు మీద అయిపోతుంది. మాకేం ఉద్యోగాలు లేవు, మాకేం పొలాలు లేవు, మాకేం ఆస్తి పాస్తులు లేవు సార్. క్యార్బల్ కట్టుకోయేది, దప్పడాలు రెడ్డి చేసేది, సూదులు పినిసులు కాటికాయ చిలకని చేసి అమ్ముకోయేది సార్. మేమే ఎవరు నోర్లు కొట్టేదని తెలీదు, ఎవరు కడుపు కొట్టదని తెలీదు, దొంగతనం తెలీదు సార్. మాకు ఇదే ఎవరికి తప్పు మాటలు పోయేవాళ్ళు కాదు సార్. ఊళ్ళో అంత ఆకిలి ఉంటే ఊళ్ళో పోయి అన్నవాడికి వచ్చి తింటాం, మా బిడ్డల్ని బతికిస్తాం. ఒకరు దొంగతనం చేస్తాను తెలీదు సార్. మరి మేము రోడ్ల మీద ఉండేవాళ్ళు అంతే పారిపోతాం. మీరు జరిపి కూర్చోమని సార్ వాళ్ళు వచ్చి చెప్పారు. సార్ వాళ్ళు చెప్పగా ఒక్కరోజు గ్యాప్ ఇస్తే అన్నీ ఇప్పేసి మీ దాని కిందకి అందరూ కూర్చోతాం సార్. తొందరపడితే మేము ఏం చేయాలి? మా బిడ్డలకి అన్నం వండి పెట్టేదా, పరిగెత్తే అంగడి కాడ వచ్చేదా? మాకి ఉండేది ఆ ఒక్క అంగళ్ళు. ఆ ఒక్క అంగళ్ళ మీద మనవాళ్ళు బతకాల, కోడళ్ళు బతకాల, అల్లుళ్ళు బతకాల, పిల్లకాయలు బతకాల. ఇదో ఈ కోతి పిల్లల్ని బతికియచ్చా? కోతి పిల్లలు ఇదో ఇట్లాంటి బ్రతుకులు మేము బతికిస్తాం. దీనికి పాలు పెట్టాలా, దీనికి రొట్టి పెట్టాలా, దీనికి మేమైనా తిన్ను నోరు లేని జీవనాలకి మీకు బతికిస్తూ ఉంటాం. కానీ మాకు తెలియదు సార్. సంపరం అంటే ఇది ఒకటే. ఇది వదిలేసి వెళ్ళిపోతే మా బతుకులు ఏమవుతుంది సార్? మా బిడ్డలు ఎవరు చూసుకుంటారు? చెప్పారు, కమిషనర్ వచ్చి చెప్పారు, ఏంది మీరు ఇంత పైకి వచ్చారు, మీరు అప్పుడులాగా లేదు, అప్పుడంటే కింద ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉండేది కాదు అంతగా. ఇప్పుడు మీ వల్ల ఒక మనిషి చచ్చిపోయారని చెప్తున్నారు. అది ఎక్కడ చచ్చిపోయారో మాకు తెలియదు, ఎక్కడ పడిపోయే సంగతి కూడా మాకు తెలియదు. మేమేమంటే ఏదో పనికి పోతూ ఉంటాం. పిల్లకాయలు ఒకరు గొడవలు పడి కొద్దిగా ముందుకు వచ్చారు. కొద్దిగా మేము వచ్చి చూసేసరికి అందరూ పైకి ఉన్నాం. సరేలే జరుపుకుందాం అని చెప్పే లోపే సార్ కూడా వచ్చారు. సార్ కూడా వచ్చి మీరు జరుపుకుంటారా లేదా లేచిపోతారంటే లేదు సార్ మా చోటు మేము వెళ్ళిపోతామని చెప్పేసారు. సరే అది చెప్పేసి సార్ వెళ్ళిపోయారు. 2 రోజులు చూస్తాం, 3వ రోజు ఒక రోజు చూస్తాం అని చెప్పున్నారు. ఒక రోజు చూస్తాం లేదా జేసీబీ తీసుకొచ్చి అన్ని పడగొడతామని చెప్పింది. అందుకే ఫస్ట్ కొట్టు కూడా ఖాళీ అయిపోయింది. రాండి ఆడికి కూడా పోదాం, ఫస్ట్ కొట్టు ఖాళీ చేసి ఇది ఏమంటే కొంచెం అన్నం అయినా తినేసి మేము కూడా సాయంత్రంలోకి సర్దుకుంటామని ఉన్నాం.
నగరపాలక సంస్థ మాట ప్రకారం మేము నడుచుకుంటామని, కాకపోతే మాకు కూడా సరైన స్థలాన్ని కేటాయించి మా జీవన అభివృద్ధికి సహాయపడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.